వెంకటరెడ్డి గారు 5,000 రూపాయలు ఉంటే పులివెందుల మెడికల్ కాలేజ్, 10,000 రూపాయలు ఉంటే మదనపల్లి మెడికల్ కాలేజ్, ఒక 6,000 రూపాయలు ఉంటే ఆదోని మెడికల్ కాలేజ్. భారీ ఆఫర్లు. కానీ ఇంతకుముందు నేను చీకటి రోజు అంటే జగన్మోహన్ రావు గారు చక్కగా చెప్పారు, 99 పైసలకి ఎకరా ఇచ్చింది, ఇది 100 రూపాయలకి పెరిగింది, చీకటి రోజు ఎందుకు అవుతుంది అని. కరెక్టే. మరి ఏంటి ఆఫర్లు ఏంటి, ఈ రేటుకి అమ్మేయడం ఏంటి, ఈ పీపీపీ పద్ధతి ఏంటి, అసలు ప్రజల ఆరోగ్యం పట్ల కానీ పేద ప్రజల వైద్య విద్య పట్ల కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు అట్లనే డాక్టర్ గారికి అట్లనే పాషా గారికి సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. ఎంతకంటే ముందే చీకటి రోజు ఎప్పుడు బిగినైందంటే జూన్ 4, 2024. ఆ రోజు ఎందుకు? ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజే చీకటి రోజు. ఆ రోజే ఈ రాష్ట్రానికి చీకటి పట్టింది, చంద్రగ్రహణం ఇచ్చారు కాబట్టి చీకటి రోజు అన్నా నేను. అది కూడా కరెక్ట్ కాదని మళ్ళీ నేను విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీకటి రోజులు బిగినాయి. సో ఆ రోజు నుంచి ఎప్పుడన్నా ఒక్కరోజన్నా వెలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందా? సూటిగా చెప్పండి. జూన్ 4, 2024 రిజల్ట్ వచ్చేటటువంటి రోజు నుంచి ఆ రోజే స్టార్ట్ చేశారు కదా. ఆ రోజు నుంచే దాడులు అరాచకాలతో ఈ ప్రభుత్వం బిగినయింది. అక్కడి నుంచి సాక్షాత్తు ఈరోజు ప్రైవేటు వాళ్ళకి, అంటే చంద్రబాబు నాయుడు గారి బినామీలకి 99 పైసలకి ఏదైతే ఎకరాల భూములు అమ్మేయటం, అదేవిధంగా లుల్లుగాళ్ళకో ఉల్ఫాగాళ్ళకో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఉచితంగా దారాదత్తం చేయటం, విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి అన్నిటినీ అమ్మకానికి పెట్టినట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి 17 ప్రభుత్వ దేవాలయాలు, పేదలకు సంబంధించినటువంటి దేవాలయాలు, అవి మనం మెడికల్ కాలేజీలు గానో హాస్పిటల్ గానో చూడకూడదు సార్. ఎందుకంటే ఆ జిల్లా మొత్తానికి అది వైద్య దేవాలయంగా చూడాలి. అలాంటి దేవాలయాల్ని 5,000 రూపాయలకో 6,000 రూపాయలకో 10,000 రూపాయలకో సంవత్సరానికి ఏదైతే 66 సంవత్సరాల పాటు వాళ్ళకి ఇచ్చేసేటటువంటి కార్యక్రమం. దాని ద్వారా ఈరోజు పూర్తిగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు గాలికి వదిలేశారనేది క్లియర్గా ఇక్కడ కనపడతా ఉంది. ఎంసీఐ అని ఒకటి ఉంటుంది సార్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అన్ని రాష్ట్రాలు వెళ్ళి ఏదైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటారు సార్, నిజంగా అడుక్కుంటారు, అయ్యా మా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఇవ్వండి అని చెప్పి ఎంసీఐ దగ్గరికి వెళ్ళి పర్మిషన్స్ కోసం అడుక్కుంటాం సార్. ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు వెళ్ళి మా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఇవ్వండి, ప్రభుత్వ మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునేటటువంటి పరిస్థితిలో అన్ని రాష్ట్రాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న ఏదైతే ఆయన 3 సంవత్సరాల టర్మ్లోనే ఆల్రెడీ 10 మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేస్తే ఈరోజు వాటిని ప్రైవేట్ పరం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా కూడా సార్ కడుపు బాధతో మాట్లాడుతున్నా. కడుపుకి అన్నం తినేవాడు ఎవ్వడో దీన్ని సమర్థించడు. కడుపుకి అన్నం తినేవాడు ఎవ్వడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకి 5,000 రూపాయలకో 6,000 రూపాయలకో 10,000 రూపాయలకో దారాదత్తం చేయటాన్ని ఎవ్వడు కూడా, మనిషి అనేవాడు కానీ కడుపుకి అన్నం తినేవాడు ఎవ్వడు కూడా దీన్ని సమర్థించడు. ఎందుకంటే అది ఒక హాస్పిటలే కాదు సార్, కాలేజీల భవిష్యత్, అంటే విద్యార్థుల భవిష్యత్తు డాక్టర్లను తయారు చేసేటటువంటి ఏదైతే ఆ కేంద్రాలు అవి. ఈరోజు ఇంటర్మీడియట్ బైపీసీ చదివేటటువంటి ప్రతి విద్యార్థి కళ డాక్టర్ అవ్వాలనేటటువంటిది. ఆ డాక్టర్ అయ్యి అందరినీ బతికించాలనేటటువంటి ఆ కళని ఈరోజు స్మాష్ చేసేస్తున్నటువంటి పరిస్థితి, ఆ కళని మొగ్గలోనే తుంచేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఎప్పుడూ ఎక్కడా లేదు సార్. ఒక 2 సార్లు మాత్రం ఒక 2 చోట్ల ఇలాంటి డెసిషన్ తీసుకుంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తే విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి. హరిద్వార్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో 2023లో ప్రారంభమైన మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో మార్చడానికి ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే చివరికి దాన్ని విత్డ్రా చేసుకున్నారు అక్కడ. ఓకే. రెండోది, గోవాకి సంబంధించినటువంటి జిల్లా ఆసుపత్రిని ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా పీపీపీ పద్ధతిలో ప్రారంభించాలని ప్రయత్నిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తే, ప్రజలు తిరగబడితే వాటిని విత్డ్రా చేసుకున్నారు. ఇంకెక్కడ ఈ దేశంలో ఇట్లాంటి నిర్ణయాలు జరగల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. మన పక్కన తమిళనాడు కానీ కేరళ కానీ ఈ 2 వైద్యానికి ఏదైతే విద్యకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటాయి అనేక కాలేజీలు కానీ, అక్కడ కూడా ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాలా. నరేంద్ర మోడీ గారి గుజరాత్ రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలా, ఏది పీపీపీ పద్ధతిలో అని. నేను ఒకటే సింపుల్గా అడుగుతున్నాను, ఎందుకు అసలు పీపీపీ పద్ధతి? పీపీపీ పద్ధతి కరెక్ట్ అయితే ఎందుకు మీరు ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మెడికల్ కాలేజ్ కట్టలేనంటున్నారు కదా? కట్టలేము, మేము పీపీపీకి ఇస్తామంటున్నారు కదా. మరి లక్షల కోట్ల అప్పు తెచ్చి అమరావతిని కట్టడం దేనికి? పీపీపీకి ఇచ్చేస్తే అయిపోయిందిగా. 500 అంతే కదా సార్? కాదేశ్వర్ గారు, 500 కోట్లు మేము పెట్టలేమంటున్నారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లోనే ఉంది. పులివెందుల మెడికల్ కాలేజీకి 168 కోట్ల 37 లక్షలు ఖర్చు పెడితే మొత్తం అది పైది మొత్తం
ఇంకా అసలు ఏమి చిన్న ఇంటికి కూడా పేర్చేబడలేదు. అంటే ఆల్రెడీ 400 కోట్ల పైన ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఇంకా 168 కోట్ల 37 లక్షలు ఖర్చు పెట్టాలని దాంట్లో ఇచ్చారు. 150 సీట్లు ఉంటాయి, 24 పీజీ సీట్లు, 600కు పైగా బెడ్డెడ్ హాస్పిటల్, వీటన్నిటికీ కలిపి కాదు సార్, ఓన్లీ 168 కోట్లు. ఈ 168 కోట్ల వాల్యూ ఎంతో మీకు తెలుసా సార్? అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకి మీరు ఖర్చు పెట్టే ఖర్చుని పులివెందుల మెడికల్ కాలేజీ ఖర్చు పెడితే 650 బెడెడ్ హాస్పిటల్, 150 మెడికల్ సీట్లు. ఎందుకంటే మీరు ఈరోజు చూస్తుంటారు పేపర్లో, అమరావతిలో 1 మీటర్కి 10 లక్షల రూపాయల చొప్పున 750 మీటర్ల రోడ్డు వేయటానికి 74 కోట్ల 80 లక్షలు, అంటే 75 కోట్లు ఖర్చు పెట్టడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. కిలోమీటర్ కూడా కాదు సార్, 750 మీటర్లు అంటే 30 మీరు అన్నట్టుగా 30కి 750 కోట్లు, సారీ 75 కోట్లు ఖర్చు పెడుతున్నారే. మరిది 100 సంవత్సరాలకు పైగా అలానే ఉండేటటువంటి శాశ్వత బిల్డింగ్లు కదా. 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తే ఈ రోజుకు 102 సంవత్సరాల చరిత్ర, ఇంకా అలానే ఉంది కాలేజీ. 102 సంవత్సరాల నుంచి 102 బ్యాచ్లు బయటికి వెళ్ళినాయి కదా. అంటే ఎన్ని వేల మంది విద్యార్థులు ఈరోజు బయటికి వెళ్ళి ఉంటారు. వేలేను సార్, దాదాపు 1,00,000 మంది విద్యార్థులు పైగా, సంవత్సరానికి 150 సీట్లు వేసినా ఏదైతే 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిందంటే, అలానే రేపొద్దున పులివెందుల కాలేజ్ తరతరాలు అది ఎక్కడికి పోదు కదా. సో అలాంటి కాలేజీలన్నిటి మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. మీరేమో అమరావతిలో కిలోమీటర్కి 64 కోట్ల రోడ్డు వేయడానికి, కిలోమీటర్కి 100 కోట్ల రోడ్డు వేయడానికి కాంట్రాక్టర్లకు అప్పనంగా మీ బినామీలు ఖర్చు పెడుతున్నారే, దోచి పెడుతున్నారే. మరి ఇది విద్యార్థుల భవిష్యత్తు కదా. ఇలాంటి వాటిని ప్రైవేట్ పరం అప్పు తెచ్చే చేస్తున్నారు సార్. లక్షల కోట్ల పీపీపీ అనే విధానం మంచిదైతే, పీపీపీ విధానం అనేది నిజంగా మంచిదైతే అమరావతిని ఎందుకు ఇవ్వట్లా? పీపీపీకి 3 పీలకి ఇచ్చేయాలి కదా. 3 పీలకి ఇచ్చేసి P3 ఇవ్వాలి కదా. పేదల్ని P4కి ఇస్తారు, పేదలనేమో P4కి ఇస్తారు సార్. పేదల్ని ప్రైవేట్ వ్యక్తులు P3కి ఇచ్చేస్తారు. పేదలని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో తాకట్టు పెట్టడం P4. P3 అంటేనేమో ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేయటం P3. మరి ఇంకేమన్నా రేపు పొద్దున P4, P2 కూడా తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఈ మహానుభావుడు ఏదైనా తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి రాష్ట్ర సర్వనాశనాన్ని కోరుకుంటాడు కాబట్టి ఇలాంటివన్నీ తెచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఇక్కడ రెండోది ఇక్కడ మనం గమనించాల్సింది, ఈరోజు ఫీజులు కూడా అక్కడ అమాంతం పెరగబోతా ఉన్నాయి. ఎందుకంటే 20 లక్షలు ఉన్నటువంటి NRI కోటా ఫీజు 57.5 లక్షలు అవబోతా ఉంది. అంటే ఒక విద్యార్థి ఈరోజు పులివెందుల మెడికల్ కాలేజీలో అదే ఇప్పుడు అంటే ఆల్రెడీ విజయనగరం ఇవన్నీ కట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అదే పులివెందులు కూడా ఓపెన్ అవ్వాలి లాస్ట్ ఇయర్. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వద్దని చెప్పి లేఖ రాశారు, అదే మాకు మెడికల్ కాలేజీలు మీకు వద్దని. ఆల్రెడీ ఆదోనికి సంబంధించి, పెనుగొండకు సంబంధించి నిర్మాణాలు ఆపేయమని కూడా లేఖ రాశారు. ఇంకా మీరు కట్టొద్దు, ఇది మేము ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నాం అని చెప్పి. సో ఇప్పుడు ఒక్కొక్క సీటుకి 57.5 లక్షలు పేద విద్యార్థి పెట్టి చదువుకోగలరు సార్. ఈరోజు లక్షలాది మంది ఇంటర్మీడియట్ బైపీసీ చదివేటటువంటి విద్యార్థులు ఆ తల్లిదండ్రుల కళని చంద్రబాబు నాయుడు గారు నారాసుడు లాగా ఆ కళలన్నీ చిదిమేశాడు అనడానికి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ దానికి ఒక ఎగ్జాంపుల్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్.